హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇది మీకు తెలుసా? యుగాంతం ఎప్పుడంటే మనం ప్రపంచం కలియుగం అంతమైన తర్వాత అని అనుకున్నాం. కానీ ఈ మధ్య వచ్చిన న్యూస్, నాసా, ఇస్రో వాళ్ళు మన భూమి మీదకి ఒక ఆస్ట్రాయిడ్ వస్తుందని వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో అందరూ మామా ఇంకా మన జీవితం అయిపోయింది, బ్రతికి ఉంటే మళ్ళీ కలుద్దామని అంటున్నారు మా ఫ్రెండ్స్ అందరూ. కొంతమంది అయితే ఆస్ట్రాయిడ్ భూమి మీద పడితే ఇంకా మన స్కూల్స్కి, కాలేజీకి, జాబ్స్కి వెళ్ళబడలేదు అనుకుంటున్నారు. సరే అయితే మరి ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. 24 యొక్క సన్నిహిత విధానం, అంతరిక్ష అన్వేషణ మరియు గ్రహాల రచనలలో అంతర్జాతీయ సహకారం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు భూమికి సమీపంలో ఉన్న వస్తువుల వల్ల కలిగే సంభావ్య బెదిరింపులను పరిష్కరించడానికి కలిసి పనిచేస్తుంది నాసా. అలాగే 24 వంటి గ్రహశకలం అధ్యయనం మన సౌర వ్యవస్థ యొక్క చరిత్ర మరియు బిలియన్ల సంవత్సరంలో దానిని రూపొందించింది. శక్తులు గురించి విలువైన అంతర్గతాలను అందిస్తుంది. 2024 ఆన్ యొక్క ఆవిష్కరణ విస్తృత శాస్త్ర సమాజంలో కూడా ఆసక్తికరణ రేపుతుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ESA వంటి సంస్థల పరిశోధకులు మరియు ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిశోధకులు గ్రహశకలం గురించి అధ్యయనం చేయడానికి నాసాలో సహకరిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చికాగోలో వస్తువులను రూపొందించే పద్ధతులను బాగా అర్థం చేసుకోవడానికి మరియు ప్రారంభ సౌర వ్యవస్థపై అంతర్గతతను పొందడానికి, దాని కూర్పును విశ్లేషించడానికి కూడా ఉంటుంది. నాసా తన వెబ్ సైట్ మరియు సోషల్ మీడియా ఛానల్ ద్వారా అప్డేట్లు మరియు సమాచారాన్ని అందించడంతో 2024లో ప్రజల ఆసక్తి గణనీయంగా ఉంది. గ్రహశకలం యొక్క విధానం ఉత్తర అర్ధగోళం నుండి కనిపిస్తుంది మరియు ఔత్సాహిక ఆకాశ వీక్షకులు వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ యొక్క లైవ్ ఫీడ్ ద్వారా దాని విధానాన్ని చూడవచ్చు. మనం భూమికి దగ్గరగా వెళ్తున్న గ్రహశకలాలను అధ్యయనం చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. గ్రహశకలాలు సౌర వ్యవస్థ ఏర్పడడం నుండి అవశేషాలు మరియు వాటి రహస్య మరియు భౌతిక రూప సౌర వ్యవస్థ ఎలా ఏర్పడిందో అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడుతుంది. నీరు మరియు వనరులు ఎక్కడ నుండి వచ్చాయి అనే దానితో సహా భూమిపై జీవితం యొక్క ప్రభావం మూలాల గురించి వారు ఆధారాలు కలిగి ఉండవచ్చు. భూమిని ఢీకొట్టిన చాలా ఉల్కలు గ్రహశకలాల నుండి ఉద్భవించాయి. గ్రహశకలం యొక్క పరిణామ వేగం ముఖ్యంగా గుర్తించదగినవి. 720 అడుగుల ఎత్తులో 2024 ఆన్ సాధారణంగా భూమికి సమీపంలోకి వెళ్లే అనేక గ్రహశకలాల కంటే పెద్దవి. పోలిక కోసం, అది దాదాపు 60 అంతస్తుల భవనం లేదా 2 ఫుట్బాల్ మైదానాల ఎత్తు. దాని వేగం గంటకు 25,000 మైళ్లకు అంచనా వేయబడింది. ఇది ఆందోళనను పెంచుతుంది ఎందుకంటే దాని మార్గంలో కొంచెం విచలనం కూడా గణనీయమైన పరిణామాలు కలిగిస్తుంది. గ్రహశకలం 2024 ఆన్ను మొదటిసారిగా నాసా యొక్క భూమికి సమీపంలో ఉన్న వస్తువు పరిశీలన కార్యక్రమం గుర్తించింది. ఇది మన గ్రహానికి దగ్గరగా ఉన్న వస్తువులను గుర్తించడానికి మరియు ట్రాక్ చేయడానికి అంకితం చేయబడింది. గ్రహశకలం యొక్క పాదం కనుగొనబడినప్పటి నుండి నిశితంగా పరిశీలించబడింది మరియు ఇది సెప్టెంబర్ 15, 2024న భూమికి అత్యంత సమీపంగా చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ సమయంలో ఇది దాదాపు 620,000 మైళ్ల దూరంలో వెళ్తుంది. ఇది దాదాపు 2.6 రెట్లు దూరంలో ఉంటుంది.
భూమి మరియు చంద్రుని మధ్య. నాసా ఇటీవల 2024న ఐన్ అనే భారీ మరియు భయంకరమైన గ్రహశకలం గురించి హెచ్చరిక జారీ చేసింది. ఇది భయంకరమైన వేగంతో భూమి వైపు దూసుకుపోతుంది. ఈ గ్రహశకలం సుమారుగా 720 ఫీట్ వ్యాసంతో, దాని గణనీయమైన పరిమాణం మరియు దాని దగ్గర విధానం యొక్క సంభావ్య చిక్కుల కారణంగా ఖగోళ శాస్త్రవేత్తలు మరియు అంతరిక్ష ప్రియుల దృష్టిని ఆకర్షించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.